నా కొత్త కబోర్డ్ వచ్చేసింది. నా రూమ్‌లో వార్డ్రోబ్ చాలా పెద్దగా ఉన్న స్మాల్ కబోర్డ్ లేదనమాట. అందుకే మా ఓనర్‌కి చెప్పా. వాళ్ళు ఆర్డర్ చేశారు నా కోసం. ఇంకా ప్యాకేజ్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నా. మొత్తం ఓపెన్ చేశాక ఇలా ఉన్నాయి పార్ట్స్. గైడ్ బుక్ కూడా ఇచ్చారు. అవి చూడండి ఎలా ఉన్నాయో. జియోమెట్రీ చాప్టర్ గుర్తొచ్చింది. ఓపెన్ చేసి చూస్తున్నా. 2, 3 టైమ్స్ మొత్తం తిరిగేసా బుక్‌ని. ఇంకా అసెంబుల్ చేద్దామని స్టార్ట్ చేశాం. ఓపెన్ చేసేటప్పుడు అలా మీద పడేసుకోవాలన్నమాట. ఇలా థర్మాకోల్స్‌తో మీరు కూడా ఆడుకున్నారా చిన్నప్పుడు? స్కూల్ ప్రాజెక్ట్స్ కని తెచ్చుకొని సగం విరగ్గొట్టే వాళ్ళం ప్రాజెక్ట్స్ చేయకుండా. ఆ బౌల్స్ అన్నీ చూసాక రోబోనే గుర్తొచ్చింది గైస్. సిజర్ ఉన్నా వెతుక్కోవడానికి బద్ధకమయ్యి అలా కష్టపడాలి నాలాగా. ఎంత ట్రై చేస్తున్నా ఫిట్ చేయడానికి అవ్వడం లేదు. అందుకే ఇంకోసారి బుక్ ఓపెన్ చేసి చూసా. అయినా ఇంత మ్యాథ్స్ మనం ఎప్పుడు సాల్వ్ చేయాలండి. ఇలా కాదని మా ఓనర్ని హెల్ప్ అడిగా. ఆయనతో పాటు వాళ్ళ కూతురు కూడా వచ్చింది. కొద్దిసేపు ఆ పాపతో ఆడుకున్నా. నాకు వాళ్ళు వీళ్ళు అనేది ఏమి ఉండదు. నేను ఎవరి పిల్లలైనా ఎత్తుకుంటా. పిల్లలు దేవుడితో సమానం. దీక్షకి కిడ్స్తో ఆడుకోవడం ఎంత ఇష్టమో వాళ్ళని సతాయించి ఏడిపించడం కూడా అంతే ఇష్టం. తన నేమ్ తారా. ఆ పిల్ల ఎంత డ్రమాటిక్ అంటే వాళ్ళ మమ్మీని కూడా వాళ్ళ డాడీ హ్యాండ్ పట్టుకొని ఇవ్వదు. ఎప్పుడు బ్రో తనతోనే ఉండాలి అంటుంది. నాకు అనిపిస్తుంది గర్ల్స్ ఆర్ డ్రమాటిక్ అండ్ బాండ్ పొసెసివ్ అని. మధ్యలో నాకు ఆకలేసింది. అందుకే ఫ్లెక్స్ తింటున్నా. తిన్న తర్వాత నేను కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నా బ్రోకి. ఏవైతే ఈజీగా ఫిట్ చేయొచ్చు స్క్రూస్ని అలా. ఆ పిల్ల చూడండి స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని వచ్చింది. 1 అవర్ పట్టింది మొత్తం సెట్ చేసేకి. అంతా సెట్ చేశాక కబోర్డ్ ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీన్ మై నెక్స్ట్ వీడియో.